గత కొంతకాలంగా తెలుగు రాష్ట్రాల్లో పర్యటనలు చేస్తున్న తెలంగాణ మహిళా అఘోరి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. త్వరలో ఒకరి పురుషాంగాన్ని ప్రజల సమక్షంలో నడి రోడ్డుపై కొయ్యబోతున్నానని ఆమె బహిరంగ ప్రకటన చేయడం సంచలనంగా మారింది. కుంభమేళ అనంతరం తన కార్యాచరణ మరింత ఉధృతం చేస్తానని అఘోరి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. హైదరాబాద్ చైతన్యపురిలో మహిళా అఘోరి పర్యటించారు. ఈ సందర్భంగా మొగులపల్లి ఉపేందర్ గుప్తా కార్యాలయాన్ని ఆమె సందర్శించారు. ఉపేందర్ గుప్తా చేపట్టిన సేవా కార్యక్రమాలు నచ్చి తనను కలవడానికి వచ్చానని అఘోరి తెలిపారు. హిందూ దేవాలయాలు, మహిళలు, గోవులపై దాడి చేస్తున్న వారిని కఠినంగా శిక్షించకుంటే తాండవం చేసి ఆత్మార్పణ చేసుకుంటానని అఘోరి పునరుద్ఘాటించారు. హిందువులు ఐక్యంగా ఉండి హిందూ ధర్మంపై జరుగుతున్న దాడిని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు మహిళా అఘోరి. తెలుసుకున్నాను, ఇంకా చాలా మంది ఉన్నారు, అందరి దగ్గరికి కూడా వెళ్ళబోతున్నాను. చాలా పెళ్లిళ్ళు చేశారు, ఇంకా చాలా ఎన్నో సేవలు చేశారు, పిల్లలకు కూడా సేవ చేశాను. ఎంతో సేవ చేసిండు కాబట్టి నేను చాలా మంది హిస్టరీ నా దగ్గర ఉంది, అందరికి కలుస్తాను. ఇలాంటి సేవ చేసే వాళ్ళని నా వంతు నేను కాపాడుకోవాలి. ఇది కూడా ఒక ప్రకారం లోక కళ్యాణం కాబట్టి ఇలాంటి వాళ్ళని నా వంతు మద్దతు తెలిపితే ఇంకా వీళ్ళు ఇంకా ఆనందంలో, ఇంకా రెట్టింపు ఉత్సాహంలో ఇంకా మంచి సేవ చేసుకోగలుగుతారు. వీళ్ళకి ఏదైనా కష్టం ఉంటే వీళ్ళు ఒక బిడ్డలాగా నా వంతు నేను తీరుస్తాను. అంటే అఘోరి ఒక్కసారి మాట ఇచ్చిన తర్వాత వెనక్కి తీసుకోవడం అనేది ఉండదు. అది ఆత్మార్పణ కానీ ఇంకోటి కానీ దానికి టైము సందర్భం బట్టి నేను చేస్తాను. ఓకేనా? ఇప్పుడంటే ఇప్పుడు చేసుకోవచ్చు, కానీ లోక కళ్యాణం గురించి వచ్చినప్పుడు గురువు ఆజ్ఞతోనే నేను నడుస్తున్నాను. నిన్ననే శంషాబాద్లో అయ్యేది, కానీ గురువు గారు అన్నారు ఆగండి, కుంభమేళ ఉంది, అక్కడ అందరము డిసైడ్ అవుదాము, అప్పుడు మీరు తీసుకోవాల్సిన నిర్ణయం అన్న తర్వాత మళ్ళీ వెనక్కి తగ్గాను.